వడి అనేటటువంటి అంశాన్ని చూస్తాం. స్పీడ్ అంటాం దీన్ని. చలనంలో ఉన్నటువంటి వస్తువు యొక్క దూరంలోని ప్రయాణించేటటువంటి దూరంలోని మార్పు రేటుని మనం ఇక్కడ వడిగా పేర్కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వడిని వి అనేటటువంటి అక్షరంతో చూస్తే, సో దీంట్లో తుది దూరము మైనస్ తొలి దూరము లేదా దూరంలోని మార్పు బై కాలం. మరి ఈ విలువను గణించడం ద్వారా మనకు వడి అనేటటువంటిది వస్తుంది. పైన దూరానికి సంబంధించినటువంటి ప్రమాణాలు తీసుకుంటాం, హారంలో కాలానికి సంబంధించినటువంటి ప్రమాణాలు తీసుకుంటాం. కాబట్టి వడి యొక్క ప్రమాణాలు మనకు సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా మీటర్ పర్ సెకండ్ లేదా కిలోమీటర్ పర్ హవర్ అనేటటువంటి ప్రమాణాలతోటి దీన్ని గమనించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి వడిని క్యాల్కులేట్ చేసేటప్పుడు మనము దూరాన్ని క్రైటీరియాగా తీసుకున్నాం. కాబట్టి దూరం అనేది మనకు అదిశ రాశిగా చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంలో వడి కూడా మనకు అదిశ రాశిగానే పరిగణించాల్సి ఉంటుంది. దీని తర్వాత చూస్తే ఒక వస్తువు ప్రయాణించిన దూరాన్ని అది ప్రయాణించినటువంటి కాలంతో భాగిస్తే దాని యొక్క వడి తెలుస్తుందని చెప్పేసి అంటున్నాం. చలనంలో ఉన్నటువంటి ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణిస్తూ ఉంటే అది సమవడితో ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. ఏకరీతి గమనంలో ఉన్నటువంటి వస్తువుకి ఈ ఏకరీతి వడి లేదా సమవడితోటి ప్రయాణించేటటువంటి అవకాశాలు ఉంటాయి.